ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ సంబంధించి అప్లికేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా మనం bsc.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ పేజీలో మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ ఎన్ఎంఎంఎస్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఎన్ఎంఎంఎస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ 2022 ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ యూజర్ గైడ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మనకి డ్యూ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి డిసెంబర్ 27 నుంచి మొదలవుతుంది. పేమెంట్ అనేది 29 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది ప్రస్తుతం అయితే 27వ తారీఖు, పేమెంట్ వచ్చేసరికి జనవరి 29. లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేయాలంటే జనవరి 27, అదే పేమెంట్ అయితే జనవరి 29. ఈ నామినల్ రోల్స్ వచ్చేసరికి సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అనేది జనవరి 31. అదేవిధంగా డిఓ లాగిన్లో ఈ టోటల్ ప్రాసెస్ అనేది మొత్తం పూర్తిగా అప్రూవ్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 2. ఇవి ప్రెజెంట్ డ్యూ డేట్స్. ఇప్పుడు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలని చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా మనకు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్ ఇస్తాము. ఫస్ట్ టైం కనుక లాగిన్ అయితే సేమ్ అదే డైస్ కోడ్, అదే పాస్వర్డ్ రెండింటికి ఒకటేనమాట. ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం సైట్లోకి లాగిన్ అయిపోగానే ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొక అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకోండి, న్యూ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే మనం ఇంకొక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఏమేమి వివరాలు అడుగుతున్నారు, అదేవిధంగా పేమెంట్ అనేది ఏ విధంగా కట్టాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. హై స్కూల్ వారైతే జెడ్పీహెచ్ఎస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఇక్కడ ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ఇక్కడ ఫోటో, సిగ్నేచరు రెండింటినీ కలిపి ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నారు కాబట్టి వీటి యొక్క సైజ్ అనేది కూడా 10 KB నుండి 30 KB ఈ లోపు ఉండే విధంగా జేపీజీ ఫార్మాట్లో మనం ముందుగానే ఫోటోని, సిగ్నేచర్ని రెండింటిని కలిపి ఉంచుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఫాదర్ నేము, ఫాదర్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఫాదర్కి సంబంధించి ఎడ్యుకేషను ఏదైతే అప్లికబుల్ అవుతుందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫాదర్ ఆక్యుపేషన్ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయ్ కాకపోతే నాట్ ఎంప్లాయిడ్. అదేవిధంగా మదర్ నేము, మదర్ ఎడ్యుకేషన్, ఈ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, ఇక్కడ తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూనా, ఇక్కడ ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటామో అదే మీడియంలో ఎగ్జామ్ విద్యార్థి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ ఇక్కడ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని యొక్క సైజ్ అనేది 150 KB నుంచి 1 MB లోపు, అంటే మనం అప్లోడ్ చేసే ఆ ఫైల్ అనేది 150 KB అబోవ్ ఉండాలి, 1 MB బిలో ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, పీడిఎఫ్లో ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ ఇన్కమ్, ఇక్కడ ఇచ్చిన ఈ రేంజెస్ ఈ మూడిట్లో ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్ 150 KB అబోవ్, 1 MB బిలో జేపీజీ ఫార్మాట్లో ఉండే విధంగా ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎవరైనా సరే డిజేబిలిటీ విద్యార్థులు ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఆ డిజేబిలిటీ ఏంటనేది ఆ టైప్ అడుగుతుంది. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ, ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా పిహెచ్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. దీని యొక్క సైజ్ అనేది 150 KB అబోవ్, 1 MB బిలో ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ డిజేబిలిటీ అనేది అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ హెచ్ఎం మొబైల్ నంబర్, ఇక్కడ మన పాఠశాల యొక్క హెచ్ఎం గారి యొక్క మొబైల్ నంబర్ ఇస్తారు. అదేవిధంగా పేరెంట్ మొబైల్ నంబర్, ఇక్కడ పేరెంట్ మొబైల్ నంబర్ ఇస్తారు. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేటెడ్, మన యొక్క పాఠశాల రూరల్లో ఉంటుందా అర్బన్లో ఉంటుందా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ విద్యార్థికి సంబంధించి ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది.
ఇలా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మరలా ఇంకొక అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకోండి, న్యూ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి, మరలా ఇంకొక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం రిపోర్ట్స్లోకి వచ్చేసరికి మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫైనల్లో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎన్ఆర్ మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేసిన ఆ విద్యార్థులు అందరికి సంబంధించి ఈ నామినల్ రోల్ అనేది ఆన్లైన్ ఎన్ఆర్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా విద్యార్థులు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత పేమెంట్ ఏ విధంగా కట్టాలనే చూద్దాం. ఈ పేమెంట్ అనేది 29 నుంచే మొదలవుతుంది కాబట్టి పేమెంట్ అనేది 29వ తారీఖు అంటే డిసెంబర్ 29 తర్వాత మాత్రమే ట్రై చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత విద్యార్థులందరికీ కలిపి ఒకేసారి మనం పేమెంట్ అనేది కట్టవచ్చు, లేదంటే స్టెప్స్ వారీగా అయినా సరే మనం కట్టవచ్చు, నో ప్రాబ్లం. మనం పేమెంట్ ఎంత కట్టాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. ఇక్కడ పేమెంట్ ఎంత కట్టాలనేది కూడా ఇక్కడ మనకి ఫీ చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు పేమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి అయితే 50 రూపీస్, అదే మిగతా వారు అంటే ఓసీ బీసీ వీరైతే మాత్రం 100 రూపీస్ని పేమెంట్ కట్టవలసి ఉంటుంది. ఈ పేమెంట్ కూడా ఓన్లీ ఆన్లైన్లోనే కట్టాలి, చలానా కాదనమాట. ఓన్లీ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మాత్రమే కట్టాలి, సిఎఫ్ఎంఎస్ ద్వారా కాదు. ఇప్పుడు పేమెంట్ ఏ విధంగా కట్టాలని చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి విద్యార్థులందరూ అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఫీ అనేది ఇక్కడ మనకి ఎంత కట్టాలనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ అమౌంట్ని మనం నోట్ చేసుకొని ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళిపోవాలి. ఈ ఎస్బీఐ కలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టేట్ అడుగుతుంది. ఇక్కడ స్టేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి అడుగుతుంది. దీంట్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం డైరెక్టర్ ఈ విధంగా డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ వద్ద ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఫీ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇందాక మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ ఎన్ఎంఎంఎస్ 2020 అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ఇందాక చూపినట్లుగానే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వివరాలు అడుగుతుంది. ఇక్కడ మన జిల్లా ఇస్తాము, మన పాఠశాలకు సంబంధించి యూడేస్ కోడ్, హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబరు, టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఫీ చెల్లించాలనుకుంటున్నామో ఆ ఫీ రిమార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కింద మరలా కొన్ని వివరాలు అడుగుతారు. ఇవేంటంటే మనం ఎప్పుడైనా సరే ఫైనల్లో రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ జనరేట్ సరిగా కాకపోయినా లేదంటే ఫ్యూచర్లో మరలా ఇంకోసారి ఆ రిసిప్ట్ని మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఇచ్చిన వివరాలనే మనల్ని అడుగుతుంది. కాబట్టి ఇక్కడిచ్చే పేరు, ఇక్కడిచ్చే డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడిచ్చే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఈ 4 వివరాలు మనం ఇంకోసారి రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అడుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ 4 వివరాల ద్వారా మనం ఎన్నిసార్లు అయినా సరే మనకి ఫైనల్లో రిసిప్ట్ అనేది సరిగా జనరేట్ కాకపోయినా లేదంటే మనం ఆ రిసిప్ట్ని మనం పోగొట్టుకున్నా మరలా ఎన్నిసార్లు అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చే ఈ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. లేదంటే హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, హెడ్ మాస్టర్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, స్కూల్ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మరలా మనం ఇచ్చిన వివరాలన్నింటినీ ఒకసారి కన్ఫర్మ్ అడుగుతుంది. అంతా ఓకే అనుకుంటే మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ మనకి పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. అంటే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, ఈ విధంగా వీటిల్లో మనం ఏ ఆప్షన్ అయినా మనం సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఎస్బీఐ సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. ఈ క్రెడెన్షియల్స్ ఇచ్చేసేసి మనం ఈ పేమెంట్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఈ పేమెంట్ అనేది కంప్లీట్ అయితే ఫైనల్లో మనకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దానికి ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఈ రిసిప్ట్ని మన వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రిసిప్ట్ కనుక మన వద్ద మిస్ అయినా ఏ విధంగా మరలా తిరిగి మనం ఇచ్చిన వివరాల ఆధారంగా తిరిగి ఆన్లైన్ నుంచి ఎలా పొందవచ్చు అనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని నుంచి మరలా ఎప్పుడైనా సరే మీరు ఈ రిసిప్ట్ని తిరిగి పొందవచ్చు. ఈ విధంగా మనం
టోటల్గా పేమెంట్ అనేది కట్టేసిన తర్వాత ఆ పేమెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ ఎన్ఎంఎంఎస్ వెబ్సైట్లో ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించి మరలా మనం ఎన్ఎంఎంఎస్ సైట్లోకి లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిన తర్వాత యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇలా ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ హెచ్ఎం గారి యొక్క మొబైల్ నంబరు, ఆ బ్యాంక్ నేము, ఎస్బీఐ కలెక్ట్ నెంబర్. రిఫరెన్స్ నెంబర్ అనేది డియూతో స్టార్ట్ అవుతుంది. ఆ డియూతో స్టార్ట్ అయిన ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ నెంబర్ వద్ద ఇవ్వాలి. ఎంత అమౌంట్ ఉంది, ఆ ట్రాన్సాక్షన్ అనేది ఏ రోజు చేసాం అనేది ఈ వివరాలు వచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే మనం ఈ పేమెంట్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం సేవ్ చేసిన వారం అవుతాం. ఒకవేళ మనం కనుక 2 సార్లు పేమెంట్ అనేది చేసాం అనుకోండి, అప్పుడు మీరు ప్లస్ మీద క్లిక్ చేసేసి యాడ్ న్యూ రికార్డ్ ద్వారా మరలా ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా మీరు ఇవ్వవచ్చు. ఈ విధంగా bscap.org వెబ్సైట్లో ఎన్ఎంఎంఎస్ సంబంధించి అప్లికేషన్ను ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఎస్బీఐ కలెక్ట్ సంబంధించి పేమెంట్ను ఈ విధంగా మనం ఆన్లైన్లో పే చేస్తాం.